దైవానుగ్రహంతో అందరూ బాగున్నారని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వైశాఖ మాసం ఏకాదశి కదండి. సత్యనారాయణ స్వామి వ్రత కథను మనం విందాం. మొదటి అధ్యాయం. ఒకసారి సౌనకాది మహామునులు నైమిసారణ్యునికి వెళ్ళి అక్కడున్న సూత మహాముని దర్శించారు. వారు ఆయనతో, ఓ స్వామి, సకల ఐశ్వర్యములు, పుత్ర పౌత్రాభి అభివృద్ధి, మోక్షం కలిగించే వ్రతం ఏదైనా తెలపండి అన్నారు. దానికి వారు, ఓ సౌనకాది మహామునులారా, పూర్వము ఇదే ప్రశ్న నారదుల వారు విష్ణుమూర్తిని అడిగారు. ఆ విశేషాలు చెబుతాను, శ్రద్ధగా వినండి అన్నారు. పూర్వము యోగీశ్వరుడైన నారద మహాముని లోకక్షేమం గురించి సకల లోకములు తిరిగాడు. అన్ని చోట్ల అందరూ ఆనందంగానే ఉన్నారు. కానీ భూప్రపంచమైన మనుష్యలోకంలో మాత్రం అందరూ ఏదో రకమైన బాధలు పడడం గమనించాడు. ఆ దుఃఖం మనస్సుకు సంబంధించింది కావచ్చు, శరీరానికి సంబంధించింది కావచ్చు, ధనధాన్యం కోసం కావచ్చు. కారణం ఏదైనా దుఃఖశాంతం ఎక్కువే. ఇది చూసిన నారద ముని చాలా విచారించి తక్షణ కర్తవ్యం కోసం సరాసరి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు. అచ్చట నిర్మల శరీర కాంతితో 4 చేతులతో శంఖచక్ర గదా పద్మములు కలిగి సర్వ అలంకృతుడైన విష్ణుమూర్తిని దర్శించి భక్తితో పూజించి, ఓ పరమేశ్వర, నీవు అపరిమితమైన శక్తి గలవాడువు, సర్వలోకాలకు మేలు చేయగలవాడువు, భక్తుల కోరికలు తీర్చగలవాడువు అనగా విని, భక్త, ఏమి నీ కోరిక అన్నాడు విష్ణుమూర్తి. దానికి నారద మహాముని, ఓ భగవంతుడా, మానవ లోకములో ప్రతి ఒక్కరూ ఏదో విధంగా బాధపడుతూనే ఉన్నారు. ఒక్కరు కూడా సంతోషంగా నాకు కనిపించలేదు. వాళ్ళ కష్టాలు తీరే మార్గమే లేదా? నువ్వు తలుచుకుంటే వారికి తరుణం ఉపాయం చూపించలేవా? నా మీద నీకు ఏమాత్రం దయ ఉన్నా వాళ్ళ మీదకి ఆ కృపారసాన్ని విస్తరించు అన్నాడు. నారదముని యొక్క దయాగుణాన్ని సంతోషించి ఆ దేవదేవుడు, ఓ నారద, లోక శ్రేయస్సుకు నువ్వు మంచి చేయదలుచుకుంటే నేనెందుకు సాయపడను? మానవులు తలుచుకోవాలే కానీ వారి కష్టం చిటికెలో తొలగిపోయే వ్రతం ఒకటి ఉంది. ఎంతో పుణ్యం కలిగించే మరియు కష్టాలను నివారించే వ్రతం ఒకటి ఉంది. దాని పేరు సత్యనారాయణ వ్రతం. దానిని యథావిధిగా ఆచరిస్తే ఇహలోకములు సర్వసుఖాలు, పరలోకంలో మోక్షము రెండూ కలుగుతాయి అన్నాడు. ఓ స్వామి, ఆ వ్రత ఫలం ఎటువంటిది? దాని విధానమేమిటి? ఇంతకు ముందు దీనిని ఎవరు చెప్పారు? ఎవరు చేశారు? ఎప్పుడు చెయ్యాలి? ఇవన్నీ వివరంగా చెప్పండి అన్నాడు నారదుడు. అప్పుడు ఆ శ్రీహరి దీనిని ఆషాఢంలో కానీ, కార్తీక మాసంలో కానీ, మాఘమాసంలో కానీ, వైశాఖ మాసంలో కానీ, ఏకాదశి రోజు కానీ, పూర్ణిమ నాడు కానీ, సూర్య సంక్రమణ రోజుని చేస్తే శ్రేష్టం. అలా అని ఆ రోజుల్లోనే చెయ్యాలని లేదు. ఏ రోజైనా, ఏ నెలలో అన్నా, ఏ సంవత్సరంలోనైనా చేయవచ్చు. నెలకు ఒకసారి చేయవచ్చు, సంవత్సరానికి ఒకసారి చేయవచ్చు. రాజులైతే యుద్ధము ప్రారంభించే ముందు, వర్తకులైతే వ్యాపారం మొదలుపెట్టే ముందు కానీ, ఏదైనా పని ప్రారంభించే ముందు కానీ, ఆపద కలిగినప్పుడైనా, డబ్బు సమస్య ఎదురైనప్పుడు ఎప్పుడైనా చేయవచ్చు. ప్రొద్దున్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఈ విధంగా సంకల్పం చెప్పుకోవాలి. దేవతలందరికీ ప్రభువైన ఓ భగవంతుడా, నీ ప్రీతి కొరకు నేను సత్యనారాయణ వ్రతము చేయబోతున్నాను. ఓ లక్ష్మీపతి, నాపై ప్రసన్నుడవు కమ్ము. నీ ప్రీత్యర్థం సత్యనారాయణ వ్రతం చేయగలను. అలా అని భక్తి శ్రద్ధలతో సాయంకాలం వరకు ఉపవసించి మరలా స్నానము చేసి వ్రతం మొదలు పెట్టాలి. రాత్రి కుదరని వారు ఉదయం చేయవచ్చు. పూజాగృహాన్ని శుద్ధి చేసి పిండితో ముగ్గులు వేసి అచ్చట ఒక పీటపై అంచుగల కొత్త తెల్ల తువ్వాలు పరవాలి. దానిమీద బియ్యం పోసి ఒక కలస పాత్ర, వెండి, రాగి, ఇత్తడి ఏదైనా పెట్టి దాని మీద కొబ్బరికాయను ఉంచి దాని మీద రవ్వికల గుడ్డ ఉంచాలి. ఆ పీటపై బియ్యం మధ్యలో సత్యనారాయణ స్వామి ప్రతిమను చేయించి పెట్టవలను. అది కుదరని వారు ఫోటో పెట్టి పూజ చేయవచ్చు. సత్యనారాయణ స్వామికి పంచామృత స్నానం చేయించి మంటపంపై ఉంచాలి. వినాయకుడు, లక్ష్మీదేవి, విష్ణువు, పార్వతీ పరమేశ్వరులు, సూర్యాది నవగ్రహాలు, ఇంద్రుడు మొదలగు అష్టదిక్పాలకులను, ఆ స్వామికి అంగదేవతలను ముందుగా పూజించాలి. ముందు వరుణదేవుణ్ణి, కలశాన్ని ప్రత్యేకంగా పూజించాలి. ఆ తర్వాత గణేశుడు మొదలగు పంచలోక పాలకులను 5గురిని ప్రతిష్ఠించి నిర్మల మనస్సుతో పూజించాలి. దీనికి జాతి, మత, కుల విభేదాలు లేవు. ఏ వర్ణం వారైనా చేయవచ్చు, స్త్రీలు కూడా చేయవచ్చు. నారద, ఈ వ్రతం అన్ని రకాల సంపదలను ఇస్తుంది, దుఃఖాలను తొలగిస్తుంది, ధనం వృద్ధి చెందుతుంది, పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది, సకల సౌభాగ్యములు కలుగుతాయి అన్నాడు. ఒక మంచి రోజు చూసి బంధుమిత్రులను పిలిచి పంచభక్ష పరమన్నాలు చేసి
పూలు ఫలము భక్తి శ్రద్ధలతో పూజ జరిపించి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలిచ్చి బంధుమిత్రులకు విందు భోజనాలు పెట్టి ప్రసాదం తాను తిని ఇతరులకు పెట్టాలి. ఇట్లా చేస్తే వాళ్ళు కోరిన కోరికలు ఈడేరి సంతోషంగా ఉంటారు. ఈ వ్రతం విశేషంగా కలియుగంలో విశేష ఫలితాన్ని ఇస్తుంది అని విష్ణుమూర్తి నారదునికి చెప్పినట్లు సూత మహాముని సౌనకాది మునులకు చెప్పారు. ప్రథమోధ్యాయం సంపూర్ణం. అతః ద్వితీయాధ్యాయం. ఓ ఋషులారా, పూర్వము ఈ వ్రతము ఎవరు ఆచరించారో చెప్తాను వినండి. కాశీపట్టణంలో ఒక చాలా బీద బ్రాహ్మణుడు ఉండేవాడు. తినటానికి సరైన తిండి లేక చాలా బాధపడుతూ ఉండేవాడు. అతని బాధ చూసి జాలిపడి శ్రీమన్నారాయణుడు ఒక ముసలి బ్రాహ్మణి రూపంలో ప్రత్యక్షమయ్యి అతని కష్టం ఏమిటో చెప్పమని అడిగారు. ఈ బ్రాహ్మణుడు తన పేదరికం తొలగి ఈ మార్గం చెప్పమని కోరాడు. దానిక మహావిష్ణువు సత్యనారాయణ పేరు గల విష్ణువును పూజిస్తే సకల కోరికలు తీరుస్తాడు, సమస్త దుఃఖములు తొలగిస్తాడు. నువ్వు ఈ వ్రతము చెయ్యమని వ్రతము వివరాలు చెప్పి అక్కడికక్కడే అంతర్ధానమయ్యాడు. ఆ రాత్రి ఆ బ్రాహ్మణుడు నిద్రపోక వ్రతము చెయ్యాలనే సంకల్పంతో మేలుకుని ఉండి మర్నాడు ఉదయాన్నే భిక్షాటనకు బయలుదేరాడు. ఆశ్చర్యంగా ఆ రోజు కన్నా చాలా ఎక్కువ ధనం సమకూరింది. దానితో బంధుమిత్రులను పిలిచి వ్రతం చేశాడు. ఆ దేవదేవుడు చెప్పినట్టుగానే అతని కష్టములను తొలగి సర్వ సంపదలకు అధికారి అయ్యాడు. అప్పటి నుండి అతను ప్రతి నెల ఈ వ్రతము చేసి అన్ని పాపాల నుంచి విముక్తి పొంది అతి దుర్లభమైన మోక్షం పొందాడు. కాబట్టి వ్రతమును ఏ మనుష్యుడు చేస్తాడో అతనికి సర్వ దుఃఖములు తొలగుతాయి. ఈ బ్రాహ్మణుడు వలన విని వేరే ఎవరు చేస్తారో తెలుపమని సౌనకాది మునులు సూత మహర్షిని కోరుతారు. సూత మహర్షి వారు ఇలా చెబుతున్నారు. ఆ బ్రాహ్మణుడు యథావిధిగా వ్రతం విడవకుండా చేయుచుండగా ఒకరోజు ఒక కట్టెలమ్మే అతను అక్కడికి అనుకోకుండా వచ్చాడు. బాగా దాహం వేసి నీళ్లు అడుగుదామని వస్తే అక్కడ ఏదో పూజ జరుగుతుండడం చూసి ఆ బ్రాహ్మణుడు దాని విశేషం ఏమిటి అని చెప్పమంటారు. బ్రాహ్మణుడు తన కథంతా వివరంగా చెప్పి ఎలా కష్టములు తొలగాయి చెప్పేసరికి ఆ కట్టెలమ్మ అతనికి ఆ వ్రతం మీద బాగా గురి కుదురుతుంది. ఆ వ్రతం అయ్యే వరకు ఉండి తీర్థ ప్రసాదాలు తీసుకుని వెంటనే తను కూడా చెయ్యాలని సంకల్పించుకుంటాడు. ఆ కట్టెలమ్మే డబ్బు ఎంత వస్తే అంతలో చేస్తానని అనుకుంటాడు. అనుకోవడమే తడవు, ఎప్పటికన్నా రెట్టింపు ధనం వచ్చింది. అతను కూడా బంధుమిత్రులతో కలిసి చేస్తాడు నిర్మలమైన మనస్సుతో. మంచి అరటిపళ్ళు, చక్కెర, నెయ్యి, పాలు, గోధుమ పిండి మొదలగు వాటిని సేకరించుకుని వచ్చి భక్తితో వ్రతము ఆచరించి నైవేద్యం పెట్టాడు. ఆ వ్రత మహత్యముచే అతడు పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ఇహలోకములో సుఖ సంతోషాలతో జీవించి సత్యలోకమునకు చేరాడు. ఇది స్కంద పురాణే రేవఖండే సత్యనారాయణ వ్రతకథయు ద్వితీయోధ్యాయం సంపూర్ణం. తృతీయ అధ్యాయం. పూర్వము సత్యవాకు గల ఉల్కాముకుడనే రాజు ఉండేవాడు. అతడు సత్వ ప్రవర్తన కలిగి ఉండేవాడు. అటు భద్రశీల అనే నదీ తీరమున భార్యతో కలిసి సత్యవ్రతము ఆచరిస్తూ ఉండేవాడు. అలా వ్రతం చేయుచుండగా అక్కడికి వ్యాపారం చేసే ఒక వైశ్యుడు వచ్చి, ఓ రాజా, ఇది ఏమి వ్రతమును, దీని ఫలితం ఏమిటి అన్నాడు. రాజు వివరంగా చెప్పాడు. దీని ఫలితం ఏమిటి వివరంగా చెప్పెదను, వినము. నాకు పిల్లలు లేరు, పిల్లలు కలగడానికి చేస్తున్నాను అనగానే ఆ వైశ్యుడు, రాజా, నాకు కూడా పిల్లలు లేరు, నేను కూడా ఈ వ్రతం చేస్తానంటూ ఆ రోజు ఇంకా వ్యాపారానికి స్వస్తి చెప్పి తొందరగా ఇంటికి వెళ్ళి భార్య అయిన శీలవతికి ఈ విషయము చెప్పాడు. తనకు ఎప్పుడు సంతానం కలుగుతుందో అప్పుడే వ్రతం ఆచరిస్తానని మొక్కుకున్నాడు. కోరిన కోరికలు తీర్చే సత్యదేవుడు అతనికి ఒక కుమార్తెను ప్రసాదించాడు. ఆపద మొక్కులు, సంపద ముంపులు అనే మాట ఊరికే రాలేదు కదా. అమ్మాయికి కళావతి అనే నామకరణం చేశాడు. కానీ ఆ వేడుకలో స్వామిని మరిచాడు. ఆ అమ్మాయి పెరిగి పెద్దదైంది, యుక్త వయసు వచ్చింది. భార్య సత్యదేవుని మొక్కు గురించి ఎప్పుడు గుర్తు చేసినా ఆ అమ్మాయి పెళ్లిలో చేద్దాంలే అని దాట వేసేసాగాడు. తగిన వరుణ్ణి గురించి విచారిస్తూ కాంచీపురంలో గుణవంతుడు అందగాడైన వయస్సు కుమారుడున్నాడని విని అతనికి పెళ్లి నిశ్చయించారు. అప్పుడైనా మాట నిలబెట్టుకుంటాడా అంటే పెళ్లి సంబరములో పడి దేవుణ్ణి మరిచిపోయాడు. దేవుడి సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదా. దాంతో నారాయణమూర్తి కోపించిన వాడై తగిన సమయం కోసం వేచి ఉన్నాడు. కొంతకాలం అయ్యాక మామ అల్లుడు కలిసి వ్యాపార నిమిత్తము చంద్రకేతు రాజకుమారుడుండే రత్న సానుపురానికి వెళ్లారు. ఆడిన మాట తప్పిన వయసునికి గొప్ప దుఃఖము కలగాలని సత్యనారాయణ స్వామి శపిస్తాడు. ఆ శాప వశమొచ్చే ఎవరో చేసిన నేరానికి వీళ్లు బలవుతారు. కొంతమంది దొంగలు రాజుగారి ఖజానా నుండి సొమ్ము దొంగలించి భటులు వెంటబడుతుంటే భయపడి ఆ వయసులున్న చోట ఆ డబ్బును వదిలేసి పారిపోయారు. ఇంకేముంది, ఆ భటులు మామ అల్లులని పట్టుకుపోయారు. రాజు వారిని భయంకరమైన కారాగృహంలో బంధించి వాళ్ళ డబ్బంతా స్వాధీనపరుచుకున్నారు.
వాళ్ళు కష్టాలు అక్కడితో ఆగలేదు. సత్యనారాయణ స్వామి శాప మూలాన ఇక్కడ ఇంటి దగ్గర పరిస్థితి కూడా విషమించింది. ఇంట్లో దొంగలు పడి సొమ్మంతా అపహరించారు. తినడానికి తిండి లేక, సరైన ఆరోగ్యం లేక ఇల్లు తిరిగి డబ్బు సంపాదించి బ్రతికేవారు. అలా తిరుగుతూ ఉండగా కళావతి ఒకరోజు ఒకరింట్లో సత్యనారాయణ వ్రతము చేస్తుంటే చూసి చివరి వరకు ఉండి తీర్థ ప్రసాదాలు తీసుకుని ఇంటికి వస్తుంది. ఆలస్యంగా ఇంటికి చేరిన తన కూతురిని ముందు విషయం వినకుండా నానా దుష్ఫలను ఆడి తల్లి తర్వాత విషయం విని తన తప్పు తెలుసుకుంటుంది. అంతేకాకుండా తాము మర్చిపోయిన సత్యదేవుని వ్రతం ఇప్పటికైనా చెయ్యాలని నిశ్చయించి భర్త అల్లుడి రాక కోసం ఆగకుండా వెంటనే బంధుమిత్రులతో కూడా వ్రతం నిష్ఠగా చేసి భక్తితో దేవుణ్ణి వేడుకుంది. తన భర్తను అల్లుడిని క్షేమంగా ఇంటికి చేర్చమని కోరుకుంటుంది. పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదని లీలావతి పశ్చాత్తాపానికి భక్తి శ్రద్ధలకు కరిగిన సత్యదేవుడు వెంటనే తగిన చర్య తీసుకున్నాడు. సత్యదేవుడు చంద్రకేతు మహారాజు కలలో కనిపించి ఆ వైశ్యులు అమాయకులని వాళ్ళని విడుదల చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇమ్మని, అలా చేయని పక్షంలో అతనికి రాజ్య నష్టము, పుత్రశోకము, ధన నష్టము కలుగుతుందని చెప్తాడు. సత్యదేవుడు కోరిన రీతిగానే ఆ రోజు మర్నాడు నిండు కొలువులో తన స్వప్న వృత్తాంతము చెప్పి ఆ వైశ్యులను చెర నుండి విడిపించాడు. ఆ వైశ్యులకు ఇక భయము లేదని, దైవ వశము వలన ఈ దుఃఖము కలిగిందని చెప్పి వాళ్ళకి స్నాన పానాదులు చేయించి మంచి బట్టలు ఇచ్చి వాళ్ళకి రెట్టింపు డబ్బు ఇచ్చి వెళ్ళి రమ్మని ఆశీర్వదించాడు. తృతీయోధ్యాయం సంపూర్ణం. అదా చతుర్థోధ్యాయం. రాజు వద్ద సెలవు తీసుకుని వైశ్యులు తమ ఊరికి తిరుగు ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళను పరీక్షించడానికి సత్యనారాయణ స్వామి త్రిదండి సన్యాసి వేషధారి అయి వచ్చి మీ ఒళ్లలో ఏమి ఉందని అడిగాడు. వైద్యులు ఆ సన్యాసిని లెక్క చెయ్యక పొగరుగా, ఓ రండి, ఏముంటే మీకెందుకు, దొంగిలించడానికి వచ్చారా, ఆకులు అలుములు తప్ప ఏమీ లేవు, పొమ్మని పరిహాసాలాడారు. తదాస్తు అని అంతర్ధానమయ్యాడు. రండి వెళ్ళిన తర్వాత వైశ్యుడు లేచి ఓడకేసి చూడగా అతను పలికినట్లే ఆకులు అలుములు తప్ప ఏమీ లేకపోవడంతో మూర్చపోయినంత పని అయ్యి దుఃఖించసాగాడు. అల్లుడు వెంటనే, మామ ఇది ఆ త్రిదండి శాపమే, అయినా చూస్తే సర్వశక్తి సంపన్నుడుగా ఉన్నాడు, ఎలాగైనా అతని వద్దకు పోయి వేడుకుందాం పదండి అన్నాడు. అలాగే మామ అల్లుడు త్రిదండిని వెతుకుతూ వెళ్లి ఆయన్ని చూసి వినయముగా ఆయన ముందు మోకరిల్లి తెలియక చేసిన అపరాధాన్ని మన్నించండి అని పదే పదే వేడుకున్నారు. ఇప్పుడు ఆ త్రిదండి, బాధపడుకు, నీవు నీ మాటలను ఉల్లంఘించావు, నా పూజకు విముఖుడవయ్యావు, అందుకే నీకు మాటి మాటికి దుఃఖం కలుగుతోంది అన్నాడు. అప్పుడు జ్ఞానోదయమైన వైశ్యుడు వెంటనే దేవదేవునిలా కీర్తించాడు. ఓ నారాయణమూర్తి, బ్రహ్మాది సమస్త దేవతలే మాయామోహితులై ఒక్కొక్కసారి నీ గొప్పతనంను గుర్తించలేరు, మూడుగా ఉందరు, నేనెలా తెలుసుకొనగలను? కావున ఆగ్రహించకు, ప్రసన్నుడు కమ్ము, నా శక్తి కొలిది నిన్ను ప్రార్థిస్తున్నాను, నాకు ధనము తిరిగి ప్రసాదించు స్వామి అన్న ప్రార్థనకు ప్రసన్నుడైన ఆ దేవదేవుడు వారి కోరిక నెరవేర్చాడు. మళ్ళీ ధనముతో నిండిన ఓడతో తిరుగు ప్రయాణం కట్టాడు. తన ఊరు సమీపించగానే వాళ్ళు వస్తున్న వార్త చెప్పమని తన ముఖ్య భటుడిని పంపాడు. అదే సమయంలో ఇక్కడ కళావతి, లీలావతి సత్యనారాయణ స్వామి పూజ చేస్తున్నారు. అది చివరలో ఉంది. ఆ సంతోష వార్త విన్న వెంటనే తల్లి పూజ ముగించి కళావతిని రమ్మని తాను ముందుగా వెళ్తుంది. భర్త క్షేమంగా వచ్చాడన్న సంతోషంతో కళావతి తీర్థ ప్రసాదాలు తీసుకోకుండానే ఒడ్డుకు పరిగెత్తుకుని వచ్చి అది చూసి గ్రహించిన సత్యనారాయణ స్వామి వైశ్యుడు ఓడ దిగగానే అల్లుడు ధనంతో ఉన్న ఓడ మునిగిపోయేలా చేశాడు. కళావతి భర్త కనపడకపోవడంతో పరిగెత్తుకుని పొందుతారు. 4 వర్ణాలలో ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు, ఎప్పుడైనా చేయవచ్చు. పుత్రులను పొందుతారు, బంధ విముక్తి పొందుతారు, భీతుడు భయం కోల్పోతాడు, చివరికి సత్యపురమునకు వెళ్తాడు. సౌనకాది మునులారా, ఏ వ్రతముచే మనుష్యుడు దుఃఖము నుండి ముక్తి కలుగువాడవుతాడో అట్టి సత్యనారాయణ వ్రతమును మీకు చెప్పాను. కలియుగములో విశేషమైన ఫలప్రదం కలది ఈ సత్యదేవుని వ్రతం.
ప్రత్యక్ష దేవుడని, సత్యనారాయణుడని, సత్యదేవుడని కూడా చెప్తారు. సత్యదేవుడు ఆయా రూపములను ధరించి భక్తుల కోసం కోరిన కోరికలు సత్యరూపుడు కాగలడు. కావున ఓ ముని శ్రేష్ఠులారా, ఈ వ్రతమును నిత్యము ఎవరు చేస్తారో, ఎవరు వింటారో వారి పాపములు సత్యదేవుని కృప వలె నశించును. సౌనకాది మహామునులకు సూతుడు చెప్పిన పంచమోధ్యాయం సంపూర్ణం. ఈ కథ విన్నవారికి, చదివిన వారికి ఆ స్వామివారి కృప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ అందరి కోరికలు తీర్చాలని మనస్ఫూర్తిగా ఆశిస్తుంది జ్యోతి భక్తి వ్లాగ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.